నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్తుతులు కలుగుతాయి. నిజమే, నీ శత్రువులు నీ చేతిలోనే ఉంటారు. దేవుడు నీ చేతిలో ఉంటే శత్రువులుగా చూడబడే ప్రతి ఒక్కరిని నా చేతికి అప్పగించు అని అడిగితే ఆయన నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను అత్యంత బలమైన వ్యక్తిగా, అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా, అత్యంత మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను చూడబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన్ని పట్టుకున్నావు కాబట్టి, నువ్వు ఆయన్ని శక్తిగా ఉంచినావు కాబట్టి, నువ్వు ఆయన కృపతో నడిపించబడుతున్నావు కాబట్టి నిన్ను ఆయన తన చేతుల్లో అప్పగించుకుని, శత్రువులు నీ చేతికి అప్పగించుకునే గొప్ప విధానాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ఎవరికో భయపడిపోయి, లేకపోతే ఇంకెవరికో బెదిరిపోయి, లేకపోతే ఇంకో ఏవేవేవో విషయాల్లో నువ్వు నిమగ్నమైపోయి ఉండమాక. ఆ దేవుడు నీకు ఆ శక్తిని, ఆ కృపను, ఆ దీవెనలను, ఆ మహిమను దయచేయబోతూ ఉన్నాడు. ఇది నమ్ముతావా? ఇది నమ్మితే, ఆ క్రీస్తు నీకు తోడుగా ఉంటున్నాడని నమ్మితే, ఆ మహిమ కలిగిన రాజు నీకు తోడుగా ఉంటున్నాడని నమ్మితే, నీ శత్రువులు నీ చేతిలోనే ఉంటారు. నీ చేతిలో నీ శత్రువులు అనంతమైన నాశనాన్ని చూడబోతూ ఉన్నారు. ఇది నమ్ము.